నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు భీమవరంలో అయితే ఉన్నాం. ఇప్పుడు మనతో స్పెర్లినియా సాగు చేస్తున్నటువంటి సూర్య అయితే ఉన్నారు. ఈయన బీటెక్ అవ్వగానే గత అక్టోబర్ నుంచి అయితే కనుక ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం దాదాపుగా ఒక 1.5 ఎకరంలో అయితే ఉంది. ఇది మొత్తం పెట్టడానికి అయితే కనుక దాదాపుగా 10 లక్షల వరకు అయితే ఖర్చు అయింది అంటున్నారు. నెల వచ్చేసి ఖర్చు అని పోగా 1 లక్ష అయితే వస్తుంది అంటున్నారు. అయితే చాలా మంది స్పెర్లినియా కల్టివేషన్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి ఏదో లక్షల ఆదాయం వచ్చేస్తుంది, వర్క్ లేకుండా ఆదాయం వస్తుందని చెప్పేసి చాలా వీడియోస్ చూసి కనుక పెట్టడం జరిగింది. చాలా వరకు ఏంటంటే దాదాపుగా 90-95% వరకు అయితే పెట్టి తీసేయడం జరుగుతుంది. ఇది మెయిన్ కారణం ఏంటంటే మార్కెటింగ్ అనమాట. అయితే ఇప్పుడు మనతో ఉన్నటువంటి సూర్య అయితే కనుక అలాంటి ప్రాబ్లం లేకుండా ఓన్ మార్కెటింగ్ ద్వారా అయితే కనుక గత 5-6 నెలల నుంచి కూడా మంచి లాభాలు అయితే ఉన్నారని చెప్తున్నారు. అసలు ఇది ఎలా కల్టివేట్ చేస్తున్నారు, జనరల్గా బయట రైతులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అన్ని విషయాలు కూడా సూర్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి ఇంకా మీరు మన ఛానల్ సపోర్ట్గా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో సూర్య ఉన్నాడు. సూర్యతో మాట్లాడి ఈ స్పెర్లినియా గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సూర్య. హాయ్. అసలు ఈ స్పెర్లినియా సాగులోకి ఫస్ట్ అసలు రావాలని ఎలా వచ్చింది ఆలోచన? అంటే యాక్చువల్గా ఇది ఒక నేచర్ సూపర్ ఫుడ్. ఇందులో వచ్చేటప్పటికి న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. యాక్చువల్గా ఫీడింగ్ ఇస్తున్నారు, FCR పెడుతున్నారు లైఫ్ స్టాక్ వాటికి. కాకపోతే అందులో కొంచెం ఇలాంటిది ఒక పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో హై పిగ్మెంట్, ఇట్లాంటి ఫుడ్ అన్నది ఆ లైఫ్ స్టాక్ ఇవ్వడం వల్ల చాలా న్యూట్రియంట్స్ చాలా ఎనర్జీగా ఉంటాయి. దాని గురించి నేను కూడా ఒక ఆవులు పెంచుతున్నాను. ఆవుల కోసం ఇది కూడా స్టార్ట్ చేసిన జరిగింది. ఓకే, ఫస్ట్ ఆవులకి న్యూట్రియంట్స్ కావాలన్న ఉద్దేశంతో చేశారు. అయితే ఇప్పుడు చాలా వీడియోస్ వస్తున్నాయి, చాలా మంది పెడుతున్నారు, తీసేస్తున్నారు. దీంట్లో కల్టివేషన్ బాగా లాభదాయకంగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు మీరైతే అక్టోబర్లో స్టార్ట్ చేశారు, దాదాపు ఇప్పటికైతే కనుక 7-8 మంత్స్ అవుతున్నట్టు. అవును. ఓకే, మీరు స్టార్ట్ చేసేటప్పటి నుంచి కూడా మీకు ఇన్కమ్ బాగానే ఉందా? స్టార్టింగ్స్ 2 months వచ్చేటప్పటికి దీన్ని మనం కొంచెం రీడ్ చేయాలి. మన మదర్ కల్చర్, మన క్లైమేటిక్ కండిషన్స్, మన ఏరియా బట్టి ఎట్లా మెయింటైన్ అవుతుందో అన్నది తెలుసుకొని దాన్ని బట్టి మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటే మనకు మెయింటెనెన్స్ తగ్గట్టు వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు అక్టోబర్లో స్టార్ట్ చేసినప్పుడు మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఎట్లా జరిగింది, అసలు ఎట్లా మొత్తం ఖర్చు ఎంత వచ్చింది, ఏమేం చేశారు చెప్పండి. యాక్చువల్గా మేము గ్రౌండ్ వర్క్ అన్నది ఫస్ట్ అనుకున్నాం. యాక్చువల్గా 110 feet ఇది బారు లెంత్, ఇట్లా బారు 110 feet, వెడల్పు 25 feet, అట్లా 2 points కన్స్ట్రక్షన్ చేసాం. ఓకే, దీనికి వచ్చేటప్పుడు 60 centimeters యాక్చువల్గా పై వరకు ఉండాలి. మేము రెయిన్ గురించి ఆలోచించి కొంచెం 2 feet వరకు పెట్టుకున్నాం. ఓకే, దీనికి అలాగే టార్పలిన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 600 GSM ప్లస్ అనమాట. ఓకే, అట్లాగే మదర్ కల్చర్ మనం మంచి వెరైటీ అన్నది తీసుకోవాలి. ఓకే, అలాగే మంచి మెచ్యూర్ ఉన్న ఆల్గేన్ తెచ్చుకుంటే మనం ఇక్కడ ఎక్కువ రోజులు సర్వే అవుతాం. ఓకే, ఈ ఫీల్డ్లో మొత్తం అసలు దీనికి ఖర్చు ఎంత వచ్చింది? ఖర్చు 9-10 లక్షల వరకు అయింది. అంటే జస్ట్ మొత్తం ఒక సిమెంట్ ట్యాంక్ లాంటిదే కదా? సిమెంట్ ట్యాంక్ వరకు అంటే యాక్చువల్గా సివిల్ వర్క్ చేయించడానికి దగ్గరగా 2.5-3 లక్షల వరకు అయింది. ఓకే, అంటే కింద బెడ్తో సహా నీట్గా కన్స్ట్రక్షన్ అన్నది చేయించుకున్నాం. ఓకే, అంటే బెడ్ అంటే ఎంతలో తీసుకోవాల్సి వస్తుంది? అంటే 6 అంగుళాల బెడ్ వేయించుకున్నాం. అంటే కొంచెం నీట్ కన్స్ట్రక్షన్ ద్వారా కొంచెం మాకు ఎక్కువైంది. ఓకే, అంటే వర్కర్స్ వాళ్ళ డిలే, అలాగే రైనీ సీజన్ కొంచెం అప్పుడు వచ్చింది. దాని గురించి వర్క్ అన్నది కొంచెం సివిల్ వర్క్ 2 lakhs అయింది. తర్వాత టార్పలిన్కి ఒక 2 to 3 lakhs వరకు అయింది. టార్పలిన్ క్లాత్ ఎంత GSM తీసుకున్నారు? 600 GSM ప్లస్. దీని మనకి ఎన్నాళ్ళు రావచ్చు? ఇది ఒక 5 years వరకు ఉంటుంది. 5 years. దీనికన్నా తక్కువ ఉంటాయి కదా, 300 GSM 200 GSM? అవి యాక్చువల్గా ఎక్కువ రోజులు ఉండవు. యాక్చువల్గా ఏంటంటే ఇది సాల్ట్ వాటర్, సెలినిటీ వాటర్ని ఇది మిక్స్ అయ్యేటప్పుడు కంపోజిషన్ ఏమవుతుందంటే ఇది కొంచెం ఎక్కువ రోజులు సర్వే అవ్వలేదు. ఓకే, పోతుంది. ఇందులో ఉండే కెమికల్స్ కూడా ఇందులో యాడ్ అవుతాయి. అందుకే మనం ఎక్కువ GSM ఉన్న క్లాత్ మాత్రమే 600 GSM తీసుకున్నారు, తీసుకోవాలి. ఎక్కువ రోజులు ఉంటుంది. తర్వాత ఫాండ్ క్వాలిటీ పోకుండా మెయిన్ అన్నది కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఇంకేం ఖర్చు వచ్చి ఉంటుంది? ఇంకా దీంట్లో ఏమేమి అవసరం అవుతాయి? మదర్ కల్చర్ సెలెక్షన్ అది వచ్చేటప్పటికి మీకు 1500 వరకు కేజీ పడుతుంది. ఓకే, 1500 అంటే మనం సెలెక్ట్ చేసుకునే వెరైటీ బట్టి మనం మెచ్యూర్ మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఎన్ని కేజీలు అవసరం అవుతుంది అసలు? అంటే ట్యాంక్ కెపాసిటీ బట్టి మనం చేసుకోవాలి. ఓకే, దాని క్యాలిక్యులేషన్ అన్నది చేసుకుని ఒక తెచ్చుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీ 2 ట్యాంకులు ఉన్నాయి. ఒక ట్యాంక్ వరకు చూసుకుంటే కనుక 120 మీటర్ల 110 feet బారు, ఫీట్, అలాగే 25 feet వెడల్పు. దీనికి ఎన్ని లీటర్లు వాటర్ పోస్తారు? ఎంత మొత్తం? మేము మెయింటైన్ చేసేది ఒక 25 centimeters వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాం. సమ్మర్లో వచ్చేటప్పటికి ఏదైతే ఈ సీజన్ ఉందో ఒక 27 centimeters వరకు పెంచుతాం. అంటే పర్ డేకి 2 centimeters డౌన్ అవుతూ ఉంటుంది. ఓకే, దీని కెపాసిటీ వచ్చేటప్పటికి 55,000 liters ఆఫ్ వాటర్ ఉంటుంది. ఓకే, 55,000 liters ఆఫ్ వాటర్ ఉంటుంది. అట్లాగే దీనికంటూ కొంత చేయకముందు ఫార్ములాస్ అనేవి ఉంటాయి. అంటే మదర్ కల్చర్ రిలీజ్ చేయకముందు పాండ్ అంతా కొంచెం నీట్గా హైజీనిక్గా చేసుకుని దానికంటూ కొంత మెడిసిన్స్ అనేవి ఉంటాయి. అంటే ఫార్ములాకి తగ్గట్టు, అంటే వీటికంటూ ఒక ఫుడ్, న్యాచురల్ ఫుడ్ గ్రేడ్స్ లాంటివి ప్రతిదీ ఉంటుంది. ఆ వాటికి ఎక్కువ అవుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు మీరు మొత్తం 55,000 లీటర్ల నీటికి ఎంత కల్చర్, ఫస్ట్ మదర్ కల్చర్ ఎంత వేస్తారు? మదర్ కల్చర్ మేము 60 to 70 kg చేస్తాం. 60 to 70 kg పర్ ట్యాంక్. ఓకే, ఒక కేజీ వచ్చేసి 1,500 రూపాయలు ఉంటుంది. ఇంకా మీరు దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఇంకా కొంత ఖర్చు వచ్చి ఉంటుంది. ఓకే, అంటే మొత్తం 2 ట్యాంకుల మీద కలిపి దాదాపుగా 150 kg వరకు
మదర్ కల్చర్ వేసాం. ఇంకా మోటార్లో ఇంకా ఎక్స్ట్రా ఇంకా ఏమైనా మెటీరియల్ కావాలా దీనికి? సబ్మెర్సిబుల్ మోటార్స్ అనేవి కావాలి. ఆ సబ్మెర్సిబుల్ మోటార్స్ వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా వాటర్ అనేవి ఫిల్టరేషన్ ట్యాంక్స్ లోకి పడి నీట్ గా రావాలి. అంటే సెల్ డ్యామేజ్ అవ్వకుండా నీట్ సీవేజ్ తీసుకుంటే మంచిది. ఎన్ని మోటార్లు అవసరం అవుతాయి? యాక్చువల్ గా దీనికి 2 మోటార్స్ పెట్టాము. పర్ ట్యాంక్ ఒక మోటార్, అట్లాగే ఏరియేటర్ తిరగడానికి ఒక మోటార్. ఓకే, దానికంటే ఒక గేర్ బాక్స్ అటాచ్మెంట్ వచ్చి 2 షాఫ్ట్స్ వస్తాయి. తర్వాత నేను వేరే దగ్గర చూసినప్పుడు ఏంటంటే అక్కడక్కడ ఏంటంటే ఆక్సిజన్ కోసం అని చెప్పి చిన్న చిన్న బబుల్స్ రావడం కోసం మోటార్లు పెట్టారు. అవి మీరు పెట్టలేదు ఎందుకని? అక్కర్లేదు. యాక్చువల్గా మాకేంటంటే ఏరియేషన్ అన్నది మేము టైమర్ టు టైమర్ తిరుగుతూ ఉంటాయి. అవి ఏంటంటే ఎక్కువ త్రూఅవుట్ ది పాండ్ వాళ్ళు తిప్పలేరు. ఏంటంటే సమ్మర్ సీజన్కి వచ్చేటప్పటికి అలాగే వింటర్ సీజన్ వచ్చేటప్పటికి కరెక్ట్ టైంలో అంటూ తిరగాలి. మేము ఏం చేస్తామంటే దానికి ఇబ్బంది లేకుండా మేము టైమర్ పెట్టుకున్నాం. ఆ టైమర్ ఏ సీజన్లో ఎంత టైమర్ తిరగాలని మేము సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే తిరుగుతూ ఉంటుంది. ఓకే, అవి కాకుండా ఇప్పుడు మనకి చిన్న చిన్న చేపలు పెంచుకోవడానికి వాడతారు కదా, ఏరియేషన్ కోసం పెడుతున్నారు. అవి పెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఓకే, అవి ఏంటంటే ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం పాండ్ అన్ఈవెన్ గా ఉన్న వాళ్ళకి పెట్టుకుంటారు. ఓకే, తర్వాత ఇప్పుడు మీదైతే కనుక సాల్ట్ వాటర్ కంపల్సరీ దీనికి సెలినిటీ ఉండాలి కదా. సాల్ట్ వాటర్ లేని వాళ్ళు సాల్ట్ మిక్స్ చేసుకోవాల్సిందే. అవును. ఎంత సెలినిటీ మెయింటైన్ చేసుకోవాలి? మేము వచ్చేటప్పటికి మాది 15 to 30 వరకు ఉంటుంది. ఓకే, మాదైతే ప్రెసెంట్ 25 సెలినిటీ ఉంది. ఓకే, దీనికోసం ఎంత సెలినిటీ ఉండాలి అసలు మామూలుగా అయితే? యాక్చువల్గా 25 to 30 సెలినిటీ ఉంటే అందులో మంచి మెచ్యూర్ అలాగే అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే సాల్ట్ వాటర్ అంటే మీరు సముద్ర తీర ప్రాంతం సాల్ట్ వాటర్ ఆటోమేటిక్ వస్తుంది. అవును. సాల్ట్ వాటర్ లేని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే సెలినిటీ అన్నది కొంచెం మెయింటైన్ చేసుకునే విధంగా ఉండాలి. అంటే వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం సాల్ట్ అనేది ఇచ్చుకుంటా ఉండాలి. ఓకే, అలాగే మెయింటెనెన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం రెగ్యులర్గా వింటున్న మాట ఏంటంటే ఈ పాండ్స్ పెట్టి చాలా మంది తీసేస్తున్నారు, వీడియోలో చెప్తున్నారు వస్తుంది డబ్బులు అని. అవును. మీ దగ్గర ఎంత డబ్బులు వస్తుందో తర్వాత మాట్లాడదాం. అసలు దీంట్లో సమస్యలు ఏముంటాయి, అసలు మార్కెటింగ్ సమస్యలు ఏముంటాయి? మార్కెటింగ్లో వచ్చేటప్పటికి ఇందులో మెయిన్ స్పిరులినాకి ఇంత డిమాండ్ దేనికి వచ్చిందంటే ప్రోటీన్ అండ్ ఫైకోసినిన్ పిగ్మెంట్స్ వల్ల వచ్చింది. ఈ పిగ్మెంట్స్ అందులో ఏముంటాయంటే క్లోరోఫిల్, ఈ ఫైటో పిగ్మెంట్స్ అని అంటారు. ఓకే, అందులో వచ్చేటప్పటికి ఈ పిగ్మెంట్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట ఈ స్పిరులినా దాంట్లో. దానివల్ల ఈ స్పిరులినాకి ఇంత డిమాండ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 60% ప్రోటీన్ ఉంది అనుకుంటే మిగతా అందులో 14 to 18% ఈ ఫైకోసినిన్ అనే పిగ్మెంట్స్ ఉంటాయి. ఓకే, మిగతా అంతా కూడా విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ అన్ని ప్రతిదీ ఉంటాయి. ఓకే, అవన్నీ కూడా ఒరిజినల్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి దానికంటూ ఒక ప్రైస్ ఉంటుంది, ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్ని కూడా ఉంటాయి. కానీ కొంతమంది మార్కెట్లో ఈ ఫేక్ ప్రొడక్ట్స్ అంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అట్లాంటి వల్ల ఈ ఒరిజినల్ ప్రోడక్ట్ కి డిమాండ్ తగ్గిపోయి ఆ ప్రొడక్ట్స్ అన్నవి తక్కువ రేట్లో వస్తున్నాయని అది చూపిస్తున్నారు. ఓకే, దానివల్ల ఎవరైతే ఈ పాండ్స్ పెడుతున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఓకే, అంటే జనరల్ ఇప్పుడు మనం తయారు చేసిన తర్వాత మార్కెట్ ఎక్కడ అమ్మాలి? మార్కెట్ వచ్చేటప్పటికి మనం మార్కెటింగ్ అంటారు ఫార్మాసిటికల్ కంపెనీస్, అలాగే ఫీడ్స్ ఫ్యాక్టరీస్, వాళ్ళు ఏంటంటే కొంచెం బల్క్గా అడుగుతారు. మనం ఇట్లా 2 points 3 points 4 points అంటే వాళ్ళు బల్క్ అడిగేదానికి మనం ప్రొడ్యూస్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, జనరల్గా ఇలా పెట్టుకుంటే రోజుకి 5-10 kgs మాత్రమే ప్రొడ్యూస్ ఒక ట్యాంక్ నుంచి వస్తుంది. అది మనం ఏం చేయాలంటే డైరెక్ట్ ఫార్మర్ లేదంటే దాన్ని ఒక 1 month స్టోర్ చేసుకుని 1 month మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఓకే, మార్కెటింగ్ ఫస్ట్ గ్రిప్ పెట్టుకున్న తర్వాతే స్పిరులినా మీద బాగా అవగాహన ఉంటేనే మనం ఇందులోకి దిగాలి ఫస్ట్. ఓకే, లేదంటే తర్వాత మళ్ళీ లాస్ అవుతూ ఉంటాం. దీని మెయింటెనెన్స్ కూడా చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ట్యాంక్ కెపాసిటీ నాకు ఒక 50 kgs వస్తుంది అనుకోండి, నేను 50 kgs ఇస్తున్నా, దానికి తగ్గట్టు మళ్ళీ నెక్స్ట్ డేకి ఫామ్ అవడం కోసం దీనికి ఎంత కెపాసిటీ కావాలో దానికి నేను అంత ఫుడ్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ డే నాకు అంత అవుతుంది. ఓకే, అంతేకాక మళ్ళీ ఇది మార్కెటింగ్ నేను చేసుకోలేదు, ఎండబెట్టాను, ఆ మార్కెటింగ్ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే తీస్తాను, మళ్ళీ దానికి కూడా మళ్ళీ నేను ఫార్ములా 2 అనేది ఇచ్చుకోవాలి. ఇదైతే ఖర్చు ఏదైతే పెరుగుతుందో మార్కెటింగ్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఖర్చు పెట్టుకోవాలి. దానివల్ల ఈ పాండ్స్ అనేవి తీసేయడానికి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తో పాటు మళ్ళీ ప్రతిరోజు కూడా దానికి ఫుడ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఏమైతే జనరేట్ అవుతుందో మళ్ళీ అది ప్రొడ్యూస్ చేయడం కోసం కావాల్సినటువంటి మెటీరియల్ మళ్ళీ దానికి ఫుడ్గా ఇవ్వాలి. ఫుడ్గా కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, పర్ డే యావరేజ్ ఇప్పుడు మీ ట్యాంక్ చూసుకుంటే కనుక ఎంత రోజు ఖర్చు వస్తుంది? నా ట్యాంక్ ఖర్చు వచ్చేటప్పటికి నాకు పర్ ట్యాంక్ ఒక 2000 రూపీస్ ఖర్చు ఉంటుంది. ఏమి ఇస్తారు 2000 రూపీస్ ఖర్చు అంటే యాక్చువల్గా pH బ్యాలెన్స్కి, అలాగే సెలినిటీ బ్యాలెన్స్కి, అలాగే సెల్ డివిజన్కి, వాటికంటూ ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములా 1 ఫార్ములా 2. ఓకే, అవన్నీ కెమికల్స్ లేకపోతే ఇప్పుడు జనరల్గా ఏంటంటే కన్జ్యూమ్ చేయొచ్చు అంటున్నారు దీంట్లో అనేక అవి ఫుడ్ గ్రేడ్స్. అవి ఫుడ్ గ్రేడ్స్ మనం హ్యూమన్స్ కూడా కన్జ్యూమ్ చేసేవే వీటికి వాడతాం. ఓకే, అవి ఏంటని చెప్పొచ్చా? చెప్పచ్చు. అంటే దానికి యాక్చువల్గా సోడియం, పొటాషియం, మెగ్నీషియం అట్లాంటివి ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా మినరల్స్ అనేవి వీటికి ఇవ్వాలి. ఓకే, యాక్చువల్గా ఇది సముద్రపు నాచు, సముద్రంలో వచ్చేటప్పటికి అన్ని పోషకాలు అందులో దొరుకుతాయి. అవును, మనం ఇక్కడ తీసుకొచ్చి క్లైమేటిక్ కండిషన్స్ అన్ని మ్యాచ్ అయ్యే విధంగా మనం పెట్టుకోవాలి.
చూసుకోవాలి. ఓకే. సో మనం డైలీ దానికి ఫుడ్ ఇవ్వకపోతే అది వచ్చేటప్పటికి మళ్ళీ కలర్ చేంజింగ్, ఓకే, మనకి ప్రొడక్షన్ అనేది రాదు, లో క్వాలిటీ వచ్చేస్తుంది. పారామీటర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనమాట. ఓకే. ఇప్పుడు సపోజ్ దీంట్లో 55,000 లీటర్ల వాటర్ ఉంది. అవును. దాంట్లో మీకు ఈ మెగ్నీషియం కానీ కాల్షియం కానీ ఏదైతే కావాలంటున్నారో అవన్నీ ఒక 2,000 రూపాయలు ఖర్చు పెట్టి వెయ్యాలి. దీని నుంచి మరి ఎంత ఇన్కమ్ వస్తుంది ఒక ట్యాంక్ నుంచి? పర్ ట్యాంక్ నుంచి నేను వచ్చి 8 kgs, అంటే 2 ట్యాంక్స్ నుంచి 8 kgs పర్ డే వస్తుంది, 8 to 10 kgs. ఓకే. అంటే దీని నుంచి ఒక 4 to 5 kg వస్తున్నట్టు. దీని నుంచి 4 to 5 kgs పర్ ట్యాంక్ నుంచి వస్తుంది. ఓకే. ఏది డ్రై చేసింది? డ్రై చేసింది ఎంత సేల్ చేస్తారు? మేము వచ్చి 900 మార్కెట్లో వదులుతున్నాం. ఓకే. స్పిర్లిన్ లిక్విడ్ కూడా ఇస్తున్నాం, అది 150 రూపీస్కి ఇస్తున్నాం. ఓకే. అదే డ్రై చేసింది అయితే కనుక మీకు డ్రై చేసి అమ్మితే కనుక 4 to 5 kg కాబట్టి దాదాపుగా ఒక 4,000 వరకు వస్తుంది. 5 kgs వస్తుంది. మీకు ఖర్చు 2,000 వస్తుంది. అంటే ఒక 2,000 ఖర్చు బాగా 2,000 మిగులుతుంది. అవును. ఓకే. మళ్ళీ ఇంకా మెయింటెనెన్స్, లేబర్ ఖర్చు ఎన్ని ఉంటుంది? అంటే యాక్చువల్గా అన్ని కూడా ఇంక్లూడింగ్ చేసుకునే చెప్తున్నాను. 2,000 అనేది అన్నది. ఓకే. అదే మీరు లిక్విడ్ అమ్మితే కనుక ఎంత వస్తుంది? ఇప్పుడు సపోజ్ దీన్ని 55,000 లీటర్ల నుంచి మీకు లిక్విడ్ ఎంత వస్తుంది? అంటే లిక్విడ్ అంటే యాక్చువల్గా వెట్ కల్చర్ అనేది ఉంటుంది. ఆ వెట్ కల్చర్ ఏమవుతుందంటే ఇది హై సెలినిటీలో పెరిగి ఇది చెరువుల్లో వదలాలంటే అది లో సెలినిటీ ఉంటుంది. సో సర్వైవ్ అవ్వడం కష్టం. ఓకే. దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే ఒక కొంత భాగం ఈ వెట్ కల్చర్ తీసుకుని దానికంటూ కొంత ఫుడ్ సర్వైవ్ అవ్వడానికి ఈజీగా ఉండడానికి, అంటే ఆ సెల్స్ అనేవి ఏవైతే లైవ్ స్టాక్ ఉంటుంది, ఎగ్జాంపుల్ ష్రింప్ తీసుకుందాం, రొయ్య. ఆ రొయ్య ఏమవుతుందంటే చిన్న చిన్న సెల్స్ని తినడం వల్ల అది బాడీ వెయిట్ గెయిన్తో పాటు ఇమ్యూన్ బూస్టర్లా పనిచేస్తుంది. ఓకే. సో అది మన టాస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి ఏంటంటే మల్టిప్లై చేయడం కాదు, ఇది వచ్చేటప్పుడు మనం వాటికి ఇంటెక్ అన్నది మనం ఇవ్వాలి. అయితే మీకు ఈ భీమవరం ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా, ఈ కోస్టల్ ఏరియా అంతా కూడా మీకు రైలు చెరువులు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటి ఫీడింగ్ లోకి మీరు ఇస్తున్నాను. దానివల్ల మీకు సస్టైన్ అవుతున్నారు, మీకు మార్కెట్ దొరుకుతుంది. మిగతా వాళ్ళకైతే అది దొరకదు. అయితే మీ మార్కెట్ ఎట్లా, అసలు అది ఎందుకు ఉపయోగపడుతుంది, రొయ్యలకి ఎలా ఉపయోగపడుతుంది మళ్ళీ మాట్లాడదాము. ఇప్పుడు ఓవరాల్గా అయితే కనుక మీకు లిక్విడ్ తయారు చేయడానికి అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎన్ని లీటర్లు తయారవుతుంది? యాక్చువల్గా మేము వచ్చేటప్పటికి 1 లీటర్ తయారు చేయడానికి ఒక 800 grams వరకు ఈ వెట్ కల్చర్ తీసుకుంటాం. ఏదైతే 200 ml ఉంటుందో 200 grams అన్నట్టు వరకు మన ఫార్ములా అనేది మెయింటైన్ చేసుకుని దాన్ని ఇస్తూ ఉంటాం ఫార్ములాకి బయట మార్కెట్లో. అంటే మీకు వెట్ కల్చర్ అంటున్నారు, మొత్తం 55,000 లీటర్ల నుంచి వెట్ ఎంత వస్తుంది? వెట్ వచ్చేటప్పటికి నాకు 40 kgs వస్తుంది, 40 to 50 kg. ఆ వెట్ నుంచి దాన్ని డ్రై చేస్తేనే 4 to 5 kg వస్తుంది. అంటే 10% డ్రై వస్తుంది. అలా కాకుండా మీరు వెట్ని డైరెక్ట్ అమ్మేస్తుంటే బాటిల్లో వాటర్లో ఫిల్ చేస్తారు. వాటర్లో ఫిల్ చేస్తారు. మీరు ఏదైతే వెట్ వస్తుందో 40 kgలో నుంచి 800 grams అనేది వెట్ని మిక్స్ చేస్తారు. ఓకే. అంటే దాదాపుగా ఈ 40 to 50 kgs వచ్చిన దాన్ని దాదాపుగా 50 to 60 లీటర్స్. ఓకే. ఆ లీటర్ ఎంతకు అమ్ముతారు? 150 రూపీస్. 150 అంటే దాదాపు ఒక 50 లీటర్ని ఒక లీటర్ 150 రూపీస్ తప్పున సేల్ చేస్తారు. అప్పుడు మీకు వెట్టే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా? వస్తుంది. అంటే మార్కెటింగ్ మందంటూ ఇవ్వాలి. అంటే యాక్చువల్గా చాలా మందికి వాడడానికి కొంచెం ఉంటుంది. యాక్చువల్గా స్పెర్లినా అనేది మార్కెట్లో కొంతమందికి తెలుసు, అంటే 50% తెలిస్తే ఒక 50%కి తెలియదు. దాన్ని మన అవగాహన ఎట్లా చేయాలన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎట్లా ఉండాలి, మేతలు ఎలా కలపాలన్నది మనం గైడ్ చేస్తే దాన్ని బట్టి మనకి మార్కెటింగ్ అనేది అవుతుంది. ఓకే. సూర్య, అయితే ఇప్పుడు మొత్తం మీద అయితే కనుక మీరు అక్టోబర్ అంటే దాదాపు 80 months నుంచి చేస్తున్నారు. మీకైతే మార్కెట్లో ఇబ్బంది ఏం లేదు, అసలు ఎక్కడ కూడా ఆగింది కానీ లేకపోతే సేల్ అవగా మిగిలిపోయింది కానీ లేదు. నేను గతంలో వీడియో చేసినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే బల్క్గా స్టోర్ చేసి పెట్టుకుని ఒకేసారి మార్కెట్ వస్తే కానీ సేల్ చేసుకుంటున్నాం అని చెప్పాను. చాలా మంది కూడా మనం వేరే వాళ్ళ వీడియోలు చూసినప్పుడు కూడా కింద కామెంట్లో చెప్తారు కానీ మార్కెట్ లేదు అనేటువంటి ఎక్కువైతే ఉంది. అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ బట్టి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీకైతే మార్కెట్ ప్రాబ్లం లేదు. మరి వెట్ అయితే వెళ్తుంది. డ్రై ఎప్పుడైనా మార్కెట్ చేశారా? డ్రై మార్కెట్ చేస్తాం. డ్రై ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? డ్రై డైరెక్ట్ ఫార్మర్స్కి. ఫార్మర్స్ అంటే యాక్చువల్గా రొయ్యల చెరువులలో, చేపల చెరువులలో వాళ్ళకే ఇస్తున్నాం. డ్రై వాళ్ళకే, వెట్టు వాళ్ళకే ఇస్తున్నాం. యాక్చువల్గా మన మార్కెటింగ్ మెయిన్ టాస్క్ భీమవరంలో అదే కదా. ఓకే. అయితే మీకు మామూలుగా ఈ ఫార్మా వాళ్ళకైతే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మన సైడ్ కూడా ఎక్కడ లేరు. ఓకే. అవును. వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా ఏంటంటే కొంచెం బల్క్ గా చేసే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు. నేను అదే చెప్తున్నా. అంటే వాళ్ళందరూ ఎక్కువగా తీసుకొని ఎక్కువగా ఫైకోసైన్ పిగ్మెంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం వాళ్ళకి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మనం ఎక్కువగా పెద్ద పెద్ద ప్లాంట్స్ పెట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. ఓకే. అంతేగాని మనం చిన్న వాళ్ళ దగ్గర నుంచి మనం అలాగే అమ్మాలంటే కష్టం అవుతుంది. యాక్చువల్గా అది మనం డైరెక్ట్ ఫార్మర్కి బెనిఫిట్స్ ఉన్న స్పిర్లిన్ ఇవ్వాలంటే ఒరిజినల్ ప్రోడక్ట్ ఇవ్వాలి. ఓకే. అది ఫైకోసిన్ అని తీసేయడం వల్ల ఇమ్యూన్ బూస్టర్ అనేది ఉండదు. ఓకే. అయితే మీరు చెప్పేదాన్ని బట్టి అండి కోస్టల్ ఏరియా అంటే ఇప్పుడు శ్రీకాకుళం నుంచి కింద ఉన్నటువంటి నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్ వరకు మాత్రమే ఎక్కువగా పెట్టుకుంటే సస్టైన్ అవడానికి అవకాశం ఉంది. వాటర్ కూడా ఉప్పు మళ్ళీ సాల్ట్ వేరే కలుపుకోకుండా కొంత వర్క్ అవుతుంది. రెండోది అంతా రేల్ చెరువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్కెట్ చేసుకోవడం తేలికవుతుంది. అంతేగాని బయటకు వెళ్ళి తెలంగాణ ఏరియాలో పెడితే వాళ్ళు మార్కెట్ వేరే చూసుకుంటేనే పెట్టుకోగలగాలి. లేదంటే వాళ్ళు కూడా ఇక్కడికి తెచ్చి అమ్మగలిగితే ఇక్కడ తెచ్చుకుని అమ్మితేనే మార్కెట్ అవుతుంది. సరే, ఇప్పుడు మీరు తయారు చేస్తున్నారు, ఖర్చు ఎంత వస్తుందంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనం రొయ్యల చెరువులకో లేదా చేపల చెరువులకో లేదా అలాగే మీకు డైరీ ఫామ్ ఆవులు ఉన్నాయి వాటికి పెడుతున్నా ఉంటున్నారు కదా, వాటికి పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? వాటికి పెట్టడం వల్ల ఎలా ఉంటాయంటే ఇందులో 60% పైగా ప్రోటీన్ అనేది ఉంటుంది.
ఆ ప్రోటీన్ వల్ల ఎక్కువగా ఫుడ్ ఇంటేక్ ఒకవేళ ఇబ్బంది అయినా గడ్డి కొంచెం సీజన్ లో తినలేవు, అవి కొంచెం చమాయింపుగా ఉండి అవన్నీ తినలేవు. ఇవి మేము దానాలో మిక్స్ చేయడం వల్ల ఈ న్యూట్రియంట్స్ అనేవి బాగా ఉంటున్నాయి, అంటే సర్వైవ్ అవుతున్నాయి. ఏదైనా ఒకవేళ హంపీ వైరస్ లాంటివి ఎవరు వచ్చినా కానీ సర్వైవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే రొయ్యల్లో కూడా విబ్రియో, వైట్ గట్, ఎందుకంటే ఇది నేచురల్ ఆల్గే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ అన్నది ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది, ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ, సో ఈజీగా స్ట్రెస్ అన్నది ఫీల్ అవుతుంది. ఓకే, అయితే జనరల్ గా ఇంతకు ముందు ఏంటంటే ఒక చిటికెడ తీసుకుంటే ఒక ఎగ్ తో ఈక్వల్ అని చెప్పేసి యూట్యూబ్ లో ఒక టేబుల్ స్పూన్ ఈజ్ ఈక్వల్స్ టు 4 eggs. 4 eggs. మరి మీరు జనరల్ గా మీరు మీ ఇన్స్టాగ్రామ్ వీడియోలో చూసాను, మీరు ఎంత తీసుకెళ్లి కవ్వుకు పెడుతున్నారు. కవ్వు అనేది మనకంటే బాడీ వెయిట్ ఎక్కువ ఉంటది కదా, మరి అంత ఎక్కువ ఇచ్చిన ఇది నేను ఇచ్చేది వెట్. వెట్ ఇస్తున్నాను డైరెక్ట్. డ్రై చేస్తే చాలా తక్కువ అయిపోతుంది, ఇవ్వాలి. ఓకే, అయితే ఇప్పుడు మీరు మెయిన్ గా ఇక్కడ రొయ్యల చెరువులకి ఎక్కువగా బిజినెస్ చేస్తున్నారు కదా, రొయ్యల చెరువులలో ఎలా కాంటాక్ట్ అవుతున్నారు, ఎలా మార్కెట్ చేశారు వాళ్ళతో ఫస్ట్? అంటే జనరల్ గా ముందు నుంచే వాళ్ళు వాడుతున్నారా స్పెర్లినియా, లేకపోతే మీరు అలవాటు చేశారు? యాక్చువల్గా కొంతమంది వాడుతున్నారు, కొంతమంది వరకు అవగాహన ఉంది, కొంతమంది వరకు చాలా మంది వరకు అయితే అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశానంటే చాలా మందికి శాంపుల్స్ రూపంలో ఇచ్చాను. అంటే ముందు ఒక 2 months 3 months ప్రొడక్షన్ అంతా కూడా నేను శాంపుల్స్ రూపంలోనే ఇచ్చాను. ఓకే, ఇచ్చి వాళ్ళందరికీ అలవాటు అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సర్వైవల్ బాగా తెలుస్తుంది, ఎందుకంటే మనం ఇచ్చేది ఒరిజినల్ ప్రోడక్ట్ కదా. ఫార్మింగ్ దగ్గర నుంచి డైరెక్ట్ గా తీసుకుంటాం వల్ల వాళ్ళకి ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ ఒరిజినల్ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల న్యూట్రియంట్స్ అనేవి కూడా రొయ్య అనేది బాగా ఎదగడం, మీకు తేడా వచ్చేటప్పటికి ఒక 4 to 5 days లోనే మీకు తెలిసిపోతుంటది. ఓకే, మీకు వచ్చేటప్పటికి ఒక 100 పిల్ల స్టేజ్ నుంచి ఒక 100 కౌంట్ వచ్చేంత వరకు కూడా చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది తక్కువ స్పాన్ లో. ఓకే, అప్పటికి ఇమ్యూనిటీ అన్నది డెవలప్ అయిపోతుంది. ఒక 100 కౌంట్ దాటిన తర్వాత మనం స్పిరులినా తగ్గించుకోవచ్చు. ఓకే, జనరల్గా ఇప్పుడు సపోజ్ ఒక ఎకరం లెక్క చెప్తారా, లేదా అందులో ఉన్నటువంటి రొయ్యల కౌంట్ లెక్క చెప్తారా మీరు ఇచ్చే ఫీడింగ్ వచ్చేటప్పటికి? వాళ్ళు ఎకరాన్ని బట్టి అన్నీ ఉంటాయి. కేజీ మేత నిమిత్తం నేను చెప్తాను. ఒక కేజీ మేతకి 6 నుంచి 10 గ్రాములు కలుపుకుంటే సరిపోతుంది. డ్రై చేసిన పౌడర్. ఓకే, జనరల్ గా ఒక ఎకరానికి మీరు ఆల్రెడీ ఏరియా కాబట్టి ఒక 2 పూటలు వేస్తారు, 2-3 పూటలు వేస్తారు కదా. అవును, 2-3 పూటలు కూడా ప్రతి పూట ఇది కలపాలని. అంటే యాక్చువల్గా మేము 2 meals కి రికమెండ్ చేస్తాం. 2 times వేసుకోవాలి పర్ డే కి 2 meals. ఒక 10 kg వేస్తారా ఒకసారికి? అంటే చిన్న స్టేజ్ అప్పుడు అంటే 10 kg 12 kg అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఎన్ని కేజీలు చేసుకున్నా కానీ 6 to 8 grams 100 కౌంట్ రీచ్ అయ్యేంత వరకు వేసుకుంటే చాలా బాగుంది. 6 to 8 grams అంటే ఓవరాల్ గా ఒక రోజుకి వచ్చేసి 100 grams to 200 grams అంతే అవుతుంది మొత్తం ఎకరం చెరువుకి. అంతే యావరేజ్ గా. అంతే. ఓకే, అయితే ఇప్పుడు మొత్తం 100 కౌంట్ వచ్చే వరకు మాత్రం వేసుకోవాలి, తర్వాత అవసరం లేదా? లేకపోతే అప్పటికి ఇమ్యూనిటీ అన్నది డెవలప్ అయిపోద్ది. యాక్చువల్ గా ఇది ఆ మదర్స్ మిల్క్ టైప్ అంత ప్రోటీన్ అనమాట. ఇప్పుడు చంటి పిల్లడు పుట్టేటంటే కొంతకాలం వరకు మనం పాలు ఇస్తాం. ఆ పాలు అయిన దేనికి ఇస్తాం? ఇమ్యూనిటీ డెవలప్ అవడం కోసం, అట్లాగే యూజ్ అవడానికి. అదే కొంచెం ఏదన్నా ఫీవర్ లాంటివి వచ్చినా కొంచెం నిలబడ్డం ఉంటాడని. అలాగే ఇది కూడా అంతే సేమ్. రొయ్యకి కానీ లైవ్ స్టాక్ కానీ ఇది అట్లా ఉపయోగపడుతుంది. ఓకే, ఓవరాల్ ఇప్పుడు ఇది ఇవ్వటం వల్ల ఇచ్చిన దానికి ఇవ్వని దానికి డిఫరెన్స్ గ్రోత్ తెలుస్తుంది. ఏం చెప్పొచ్చు? యాక్చువల్గా మీకు క్రాప్ ఒక 90 days ఫర్ ఎగ్జాంపుల్ 90 days అనుకుంటే మీకు వచ్చేటప్పుడు 70 days లోనే వచ్చేస్తుంది. ఓకే, 20 days to 30 days డిఫరెన్స్. అంటే 20 days మినిమం మాక్సిమం డిఫరెన్స్ వస్తుంది. ఫీడ్ ఖర్చు తగ్గుతుందా? తగ్గుతుంది, 20% ఫీడ్. యాక్చువల్గా ఫీడ్ ఒక కేజీ పెడుతున్నారంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టన్ అనుకున్నాం, ఒక టన్ను పెడుతున్నారంటే ఒక 800 kgs కి 6 grams చొప్పున ఈ ఫీడ్ సప్లిమెంట్ ఇస్తారు. మిగతా ఏదైతే 200 kg ఉందో అది మానేసినా యథావిధిగా నార్మల్ గ్రోత్ ఎలా ఉందో అలా వెళ్ళిపోద్ది. అంటే 200 kgs రేట్ తగ్గుద్ది. అలా కాదు నాకు గ్రోత్ కూడా కావాలనుకుంటే కనుక ఏదైతే 1 ton ఉందో 1 ton కెపాసిటీకి సంబంధించి 6 grams పెట్టుకోవడం వల్ల ఎక్కువ గ్రోత్ వస్తుంది. ఓకే, ఓవరాల్ గా అయితే కనుక ఇప్పుడు గ్రోత్ వస్తుంది, లేకపోతే మరి ఇంకా తర్వాత ఇమ్యూనిటీ సిస్టమ్ అంటున్నారు, రోగాలు కానీ లేదా ఇంకా ఏమైనా తగ్గుతాయా? తగ్గుతాయండి ఖచ్చితంగా. ఇది ఎదుర్కొంటే యాక్చువల్గా వైరస్ అనే వాటికి యాక్చువల్గా మెడిసిన్ అన్నది లేదు. యాక్చువల్గా వాటికి కంప్లీట్ గా క్యూర్ అన్నది ఉండదు. ఏంటంటే అది వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసుకోవడానికి మనం కొంత మెడిసిన్స్ అనేవి ఇస్తాం. ఇది కూడా సేమ్ అట్లాగే. ఎందుకంటే ఇది ముందు నుంచి మనం అలవాటు చేయడం వల్ల అట్లాంటి ఫేస్ ఏదైనా వైరస్ అటాక్ అయినప్పుడు ఇది ఎదుర్కొంటానికి చాలా ఆస్కారం ఉంటుంది. 80% సర్వైవల్ రేట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది ఫార్మర్స్ మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఎవరేజ్ గా? దగ్గరగా నాకైతే డైలీ ఒక 40 members అయినా సరే కాంటాక్ట్ అవుతున్నారు. డైలీ 40 members కాంటాక్ట్. ఓకే, అంటే ఒక్కొక్క రైతు ఎంత తీసుకుంటారు పర్ డే? తీసుకోరు కదా, ఒకసారి బల్క్ గా కొంతమంది బల్క్ గా తీసుకుంటారు, కొంతమంది మినిమం క్వాంటిటీ తీసుకుంటారు. 1 kg నుంచి నేను ఎంతైనా సరే పంపిస్తాను. ఓకే, అయితే ఇప్పుడు మీరు డ్రై కాకుండా వెట్ కూడా ఇస్తా ఉంటున్నారు కదా, వెట్ బాటిల్లో ఫిల్ చేసి ఇస్తా ఉంటున్నారు, దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? దాన్ని వచ్చేటప్పటికి అది లైవ్ కదా, అది 1 to 2 days మాత్రమే బయట ఉంటుంది. అవి మిగతా అన్ని సేపు కూడా ఒక ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 10 days వరకు నిల్వ ఉంటుంది. దాన్ని ఎందుకు ఉపయోగిస్తారండి? దాన్ని యాక్చువల్గా ఎందుకు ఉపయోగిస్తారంటే అది లైవ్. అది తినడానికి కూడా ఇప్పుడు ఎండబెట్టిన దానికి లైవ్ ఉన్న దానికి కొంచెం కన్జ్యూమబుల్ ఈజీగా ఉంటుంది. ఈ డ్రై చేసిందంటే కన్జ్యూమబుల్ కొంచెం లేట్ అవుతుంది. దీని మీద చూసుకుంటే అట్లా. అది కూడా చెరువులకే ఉపయోగిస్తారు. అది కూడా చెరువులకే తీసుకెళ్లి చెరువులో పోయి అది లిక్విడ్ ఏదైతే అంటున్నానో అది
పాండ్స్ ఇవ్వడం వల్ల వాటర్ క్వాలిటీ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టిమ్స్ ఏవైతే ఉందో ఫ్రీగా పాండ్ చుట్టూరు తిరిగి ఈ సెల్స్ అనేవి తింటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్గే సెల్స్, అదే మనం మేతలు ఇవ్వడం వల్ల ఈజీగా కన్స్యూమ్ ఈజీగా డైజెస్టిబుల్ అవుతుంది. ఓకే. రెండోది ఇప్పుడు మీరు ఈ వాటర్ లో ఈ నాచు, ఇది యాక్చువల్లీ స్పెల్లింగ్ అంటే నాచే, నాచేస్తే అది నాచే మళ్ళీ పెరుగుతుంది. మీరు చెరువులో కూడా నాచు తీసుకెళ్ళేసినప్పుడు నాచు పెరగదు అక్కడ? పెరగదండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా 25 సెలినిటీ ఉంటుంది. అది హై సెలినిటీ అంటే సముద్రంలో ఉండేటటువంటి వాటర్ లాగా తయారు చేయాలి మనం ఫస్ట్. అందులో వచ్చినప్పుడు మనం వేసేది కూడా ఫీడ్ ఇంటెక్ తీసుకుంటారన్న దాని మీద ఇస్తాం. చెరువులో ఎంత సెలినిటీ ఉంటుంది? చెరువులో వచ్చి 4 నుంచి కొంతమంది అంతే ఉంటుంది, 4, 8 అట్లా పెట్టుకుంటారు అనమాట. ఓకే. కాబట్టి సర్వే అవ్వదు. చాలా తక్కువ, ఒక 10% ఉంటుంది. రొయ్యలో వేసింది తినేస్తాయి మాక్సిమం. ఇవి తింటాయి, అది తినడం కోసమే మనం వేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఎవరైనా మన వీడియో చూసి చాలా మంది చూస్తారు, చాలా మంది ట్రై చేస్తారు. జనరల్ గా ఏంటంటే చదువు అయిపోయిన జాబులు లేవు కాబట్టి తక్కువగా ఈజీగా మనీ రావాలని ఎవరైనా ఆలోచిస్తారు. అవునండి. మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే అందరూ యూట్యూబ్ లో చూసి ఇది ఈజీ, మనం లక్షల్లో సంపాదించేసుకోవచ్చు అన్న దాని మీద అయితే వేస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్పిరులినా అంటే దేనికి ఉపయోగపడుతుంది, అసలు ఒరిజినల్ ప్రోడక్ట్ మనం ఎట్లా ఇవ్వాలన్నది రైతులకి, అంటే మనం ఏ సెక్టర్ కి మనం ఏది ఎలా ఇవ్వాలనుకుంటున్నామో ముందు ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఫిక్స్ అయ్యి మార్కెటింగ్ అన్నది ఎట్లా ఉందని తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకున్న తర్వాత ముందు కొంతకాలం ఎవరైనా ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కొంత ప్రోడక్ట్ మీరు తీసుకుని దాని ముందు మీరు ఒకసారి మార్కెటింగ్ ఎట్లా చేస్తే దాని రిజల్ట్ ఎట్లా కనబడుతుంది అన్నది తెలుసుకున్న తర్వాత మీరు సొంతంగా చేసుకుంటే మీకు మార్కెటింగ్ ముందు అలవాటు అయినట్టు ఉంటుంది, అట్లాగే మీరు ప్రొడక్షన్ చేసింది వెళ్తున్నట్టు ఉంటుంది. ఓకే. అలా మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి. అంటే సస్టైన్ అవ్వచ్చు అంటావా? సస్టైన్ అవ్వచ్చండి, నీట్ గా మెయింటైన్ చేసుకుని పాండ్ మన దానికి ఎంత ఫుడ్ కావాలో అంత ఫుడ్ ఇస్తే ఈజీగా సస్టైన్ అవ్వచ్చు. ఇప్పుడు మీకైతే ఓన్లీ రొయ్యల చెరువుల వాళ్ళ రైతులే మీ కస్టమర్స్, ఇంకా వేరే జనాలకి ఇంకా ఎక్కడన్నా మార్కెట్ చేసుకోవడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయండి? ఒక స్టోర్ చేసుకుని నేను బల్క్ గా ఒకేసారి ప్రతి మంత్ కాకుండా ఒక 2 months 3 months నేను స్టోర్ చేసుకుని దాన్ని బయట ఫార్మాసిటికల్ కంపెనీస్ కి వాళ్ళకి ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఓకే. అయితే రెండోది ఏంటంటే జస్ట్ ఒక సిమెంట్ ట్యాంక్ చాలా సింపుల్ 1,00,000-2 లక్షల్లో పెట్టేసుకోవచ్చు. అవునండి. ఇంకా తక్కువలో కూడా పెట్టేసుకోవచ్చు అని చెప్తారు, సాధ్యం అయిద్దా? అవుతుందండి, కాకపోతే అది ఎక్కువ రోజులు ఉన్నది మనకి ఉండలేము. ఎందుకంటే మదర్ కల్చర్ అన్నది 1 year లో పాడైపోతూ ఉంటది. మళ్ళీ తక్కువ గ్రేడ్ ఉన్నటువంటి వాడితే కనుక కెమికల్స్ కూడా ఫుడ్ గ్రేడ్ వాడితే చాలా ఇంప్రూవ్. సూర్య, ఇప్పుడు మామూలుగా స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో ఏమైనా సమస్యలు వస్తాయా? రెగ్యులర్ గా కల్టివేట్ వస్తూ ఉంటుందా, లేకపోతే ఏమైనా గ్యాప్స్ వస్తాయా? గ్యాప్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎట్లా అంటే మన మెయింటెనెన్స్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత సన్లైట్ వచ్చింది, టెంపరేచర్ హెవీ టెంపరేచర్స్ ఉన్నా దానివల్ల కూడా క్రాప్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అంటే స్ట్రెస్ దీని టెంపరేచర్ 28 to 32 Celsius ఉంటే సరిపోతుంది దానికి. అంతకు మించి ఎక్కువగా రావడం వల్ల కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంది, దానివల్ల ప్రొడక్షన్ అనేది రాదు. మరి సమ్మర్ లో 40 above కూడా ఉంటుంది. మేమేం చేస్తామంటే దానికి తగ్గట్టు ఏరియేషన్ ఇస్తాం. ఏరియేషన్ అన్నది ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండాలి, అంటే ఆక్సిజన్ ఇస్తూ ఉండాలి, టెంపరేచర్ డౌన్ అవుతూ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా ఎప్పుడు కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ డౌన్ అవుతా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల టెంపరేచర్ అనేది ఎవాపరేషన్ ఎక్కువ కింద. మరి జనరల్ గా వర్షాకాలంలో లేకపోతే వింటర్ లో కూల్ క్లైమేట్ ఉంటుంది. రైనీ సీజన్ లో వచ్చేటప్పటికి మనకి క్రాప్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక 30 days ఉందంటే ఖచ్చితంగా 10 to 12 days మాత్రమే మనం క్రాప్ తీసుకోగలుగుతాం. మిగతా రోజులు ఎందుకంటే మిగతా రోజులు కూడా ఏంటంటే టెంపరేచర్ ఉన్నా, అంటే ఇది మెయిన్లీ ఫోటోసింథసిస్ ద్వారా జరుగుతుంది. ఫోటోసింథసిస్ లేనప్పుడు మనం ఎక్కువగా దీన్ని స్ట్రెయిన్ చేసి లాగేయకూడదు, ఫస్ట్ బేబీ కల్చర్ వచ్చేస్తుంది. మనం ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ మెచ్యూర్ అవడం కోసం, అంటే కొంచెం ఎండ వస్తుంది, కొంచెం మళ్ళీ వర్షం వచ్చేస్తుంది, మళ్ళీ డల్ అయిపోతుంటది, మన ఏరియేషన్ ఇస్తా ఉండాలి, కొంచెం దానికి తగ్గట్టు పారామీటర్స్ అని మెయింటైన్ చేయాలి. అంటే సమ్మర్ లోనేమో హీట్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, అది ఉంటుంది కరెక్ట్ కాదు. అలాగే వర్షాకాలం అది కరెక్ట్ కాదు. వింటర్ ఎలా ఉంటుంది? వింటర్ కూడా అంతే, సేమ్ కొంచెం అది కూడా పారామీటర్స్ అంటే దాని మీద ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ పర్లేదు కొంచెం. వింటర్ వరకు కొంచెం మోడరేట్ గా ఉంటుంది. మిగతా టైం మిగతా సమ్మర్ కానీ లేదా వర్షాకాలం కానీ అంత అయితే రాదు. యాక్చువల్ గా సమ్మర్ లో వచ్చేటప్పటికి ఎక్కువ వస్తుంది క్రాప్, మనం ఎక్కువ ఏరియేషన్ ఇస్తూ ఉండాలి. అది మెయిన్, అంటే కూల్ చేస్తూ ఉండాలి. వర్షాలంటే వర్షాకాలంలోనేమో సన్లైట్ ఉండదు కాబట్టి రాదు. వింటర్ లో కూడా సన్లైట్ తక్కువ ఉంటే తగ్గిద్ది. యాక్చువల్ గా వింటర్ లో వచ్చేటప్పటికి మనం ఏరియేషన్ అది కొంచెం లక్స్ అనేది ఉంటుంది, అంటే ఇంత సన్లైట్ అవసరం. జస్ట్ మనం బల్బ్ స్విచ్ చేస్తే మనకి ఎంత లక్స్ వస్తుందో లైటింగ్ అంత లైట్ సరిపోతుంది. ఇప్పుడు మరి మామూలుగా ఇందులో ఉండేది కూడా ఒక జీవ పదార్థం లాంటిది కాబట్టి మరి దీనికి కూడా తెగుళ్ళు పురుగులు లాంటివి ఏమైనా వస్తాయా? అట్లాంటివి ఏముండవు. అసలు మెడిసిన్ మనం క్లీన్ వాటర్ లో పెంచుతాం కాబట్టి ఇబ్బంది అసలు ఏముండదు. అంతేకాని ఇది ఏదో పాడవటం చెడిపోవడం అట్లాంటిది ఏమన్నా, మనం నీట్ గా పారామీటర్స్ మెయింటైన్ చేసుకుంటే సర్వైబుల్. పారామీటర్స్ మనం ఏం కాదు అది అట్లా వదిలేస్తే కనుక ఖచ్చితంగా మదర్ కల్చర్ అనేది జస్ట్ బై పాడైపోతుంది. అంతే తప్ప దానికి వేరే వచ్చేలాంటి మందులు అట్లాంటివి ఉండవు. ఓన్లీ దీనికి వచ్చేటప్పటికి మనం పారామీటర్స్ మెయింటైన్ చేయకపోతే కలర్ షేడ్స్, దానివల్ల మళ్ళీ 3 to 4 days మనం ఆపేయాలి, మళ్ళీ మనం దాన్ని మెచ్యూర్ లాగా తెచ్చుకోవాలి. ఒకవేళ మళ్ళీ అలాగే చేసామంటే మళ్ళీ ఒక 1 week కూడా ఆపుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సార్, ఇప్పుడు మీరైతే ఇప్పుడు ఓన్లీ చెరువులకు ఇస్తున్నారు, మీరు మనం బై ప్రొడక్ట్స్ చేయడానికి ఏమన్నా స్టడీ చేశారు?
బై ప్రొడక్ట్స్ కంటే మేము యాక్చువల్గా చేసుకోవచ్చండి. నా ప్రొడక్షన్ కెపాసిటీకి మించి నేనైతే ఇస్తున్నాను బయటికి. ఓకే ఓకే. దీన్ని మళ్ళీ కొంచెం ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంలో ఉంది. ఓకే, ప్రస్తుతానికి అయితే మీకు అదే మార్కెట్ సరిపోతుంది కాబట్టి ఇంక వేరే బై ప్రొడక్ట్స్ గురించి ఏం ఆలోచించలేదు. చేయడానికి అయితే ఒక సోర్స్ ఉంది, సోర్స్ ఉంది. ఓకే. అయితే ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత చాలా మంది యూత్ ఏంటంటే పెట్టాలని చూస్తుంటారు, కానీ కరెక్ట్ పర్సన్ ఎవరు కూడా సరిగ్గా గైడెన్స్ అయితే ఇవ్వరని చెప్పి కూడా ఒక టాక్. అవునండి, అవును. మీరేమైనా చెప్పగలుగుతారా? నేనైతే ఫుల్ గైడెన్స్ ఇస్తానండి. నేను ప్రతిదీ కూడా దీని గురించి కంప్లీట్ గైడెన్స్ అన్నది ఇస్తా. ఎంత కాస్ట్ అవుతుంది, అసలు పెట్టుకోవచ్చా, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అన్నది ప్రతిదీ కూడా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సూర్య. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ స్పెల్ని అనేది చాలా సంవత్సరాల నుంచి అయితే కనుక చాలా మంది యూత్ని అయితే కనుక ఊరిస్తున్నటువంటి బిజినెస్ అని చెప్పొచ్చు. కాకపోతే చాలా మంది పెట్టి లాస్ అవడం, తీసేయడం లాంటివి చాలా జరుగుతున్నాయి. కాకపోతే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువే ఉంది. కాకపోతే కరెక్ట్గా చేసుకుంటే కనుక ఖచ్చితంగా లాభాలు ఉంటాయని చెప్పి అయితే సూర్య చెప్తున్నారు. అయితే మెయిన్గా మార్కెట్ అనేది మెయిన్. ఈ ఎక్కువగా బల్క్గా చేసుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ మార్కెట్ ఉంటుంది. చిన్నగా చేసుకుంటే వెళ్ళి చేపల చెరువులు వాళ్ళకి లేదా రేల చెరువులు వాళ్ళకి మార్కెట్ చేసుకోవడానికి అయితే కనుక అనుకూలం అని చెప్పి సూర్య చెప్తున్నారు. సూర్య నెంబర్ అయితే కనుక స్క్రీన్ మీద ఇస్తాను. ఎవరైనా కావాలనుకుంటే కనుక కాల్ చేయొచ్చు. అలాగే ఎలా పనులు లేకుండా కాకుండా పర్టికులర్ టైంలో అంటే 10 నుంచి సాయంత్రం 5 టైంలో అట్లా చేస్తే కనుక అతను కూడా చెప్పడానికి అయితే టైం బాగుంటుంది కాబట్టి. అలాగే ఎవరైనా విజిట్ చేయాలంటే కూడా అతను పర్మిషన్ తీసుకుని అయితే కనుక రండి. చాలామంది అయితే ఆ వీడియోస్ చూసి అడ్రస్ చెప్పమని నాకు కాల్ చేస్తుంటారు. ఎందుకంటే నెంబర్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు అవైలబుల్గా ఉండే టైం పర్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. ఇది ఈ రోజు వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.